హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో మీకోసం సోలీస్ 4215 బండి అనమాట. సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. వెహికల్ అయితే ఈ యొక్క వీడియోలో అయితే చెప్తానమాట. వెహికల్ యొక్క డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ మిస్ కాకుండా చూడండి. దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. మరి ఎక్కడ ఉంది, ఏ లొకేషన్లో ఉంది తెలియాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. అప్పుడే మీకు ఇంకా క్లారిటీ డీటెయిల్స్ అనేది వస్తుంది అనమాట. అలాగే మన ఛానల్ కానీ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేసి మీ యొక్క వెహికల్ అనేది పంపించండి. ఈ విధంగా మన ఛానల్లో వెహికల్ అనేది ప్రకటించడం జరుగుతుంది. చాలా మంది అయితే అడుగుతున్నారు, అన్న వెహికల్ అంటూ చూడండి, మాకు కొత్త వెహికల్ అయినా సరే పర్వాలేదు, మాకు ఒక 4 లక్షలు 5 లక్షలు ఏమైనా వెహికల్ అంటూ చూడన్న మంచిది అని అయితే అడుగుతున్నారు. కాబట్టి నేను చెప్పేది ఒకటే అనమాట, ఈ యొక్క వెహికల్ నచ్చినంతే వెళ్ళి చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది, మంచి వెహికలే మీ ముందుకు అయితే వస్తుంది. కాబట్టి అక్కడ మిస్ కాకుండా చూసి తర్వాత వెళ్ళి చూసుకోండి, ఓకేనా. సోలీస్ 4215 బండి అనమాట. ఇదైతే సెకండ్ హ్యాండ్ అయితే అమ్ముతున్నారు. ఇది వచ్చేసి 43 హెచ్పీతో అయితే వస్తుంది అనమాట. 43 హెచ్పీతో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుంది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మంచి హార్స్ పవర్ ఉన్న వెహికల్ అనమాట. ఇంజిన్ అయితే చాలా పికప్లు అవుతుందని అయితే చెప్తున్నారు. మరి మోడల్ వచ్చేసి 2022 ఎండింగ్లో అయితే తీసుకోవడం జరిగింది. 2022 డిసెంబర్లో అయితే తీసుకున్నారు. 2023 రిజిస్ట్రేషన్ అయితే జరిగిందనమాట జనవరిలో. అంటే మనకి జస్ట్ ఒక 2 సంవత్సరాలు కానీ లేదా 1.5 సంవత్సరం అయితే అవుతుందన్నమాట. 1.5 సంవత్సరం వెహికల్ అనమాట. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉందన్నమాట. రిపేర్ అయితే ఏమీ లేదు. ఒకవేళ దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. ఎందుకంటే వెహికల్ అనేది చాలా నీట్గా ఉంది. ఇంజినే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. కాబట్టి ఇంకా మీరు రిపేర్ల గురించి అయితే ఆలోచించవద్దు. ఏమన్నా చేయించుకోవాలనుకున్నా సరే అది మీరు వెహికల్ కొన్న తర్వాత మీరైతే చేయించుకోవాలి. అంటే చేయించడానికి అయితే ఏమీ లేదు. మీరు వెహికల్ కొనగానే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మైనర్ అంటే మీరు ఏదైనా మాడిఫై చేసుకోవాలనుకున్నా అది మీ ఇష్టం. కాబట్టి వెహికల్ కొన్న తర్వాత మీకు ఓకే అనిపిస్తే వెళ్ళి చూసుకోండి. మీకు వెహికల్ అయితే చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంటుందన్నమాట. వెహికల్ యొక్క రీడింగ్ చూసుకుంటే 480 గంటలు మాత్రమే తిరిగిందనమాట. ఇది వచ్చేసి 480 గంటలు మాత్రమే తిరిగింది. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. రిపేర్ అనే మాట అయితే లేదు. కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. టైర్లు వచ్చేసి 85% దాకా అయితే ఉన్నాయన్నమాట. 85% దాకా అయితే టైర్స్ అయితే ఉన్నాయన్నమాట. సీల్ టైర్సే అనమాట. అలాగే ప్రైస్ వచ్చేసి 4,70,000 అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. 4,70,000 అనేది ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదు అనమాట. మన ఛానల్లో ఇలాంటి ఇంకా చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ఒకసారి చూడాలనుకుంటే చూడండి. ఎందుకంటే మీకు కావాల్సిన వెహికల్ అనేది చూడండి. ఎక్కువ మంది అయితే నన్ను మహీంద్రా అని అయితే అడుగుతుంటారనమాట. మహీంద్రా వెహికల్ అంటే చూడన్నా, తక్కువ ప్రైజ్లో ఉన్న మంచి వెహికల్ ఉన్నా సరే, కొత్త వెహికల్ ఉన్నా సరే చూడండి అని అయితే అడుగుతుంటారు. కాబట్టి చాలా మంది మహీంద్రా వెహికల్ అయితే అడుగుతున్నారు. ఎవరైనా అమ్మాలనుకున్నా పంపించండి. ఈ విధంగా వీడియో అనేది చేయడం జరుగుతుంది అనమాట. మరి ఈ యొక్క వెహికల్ వచ్చేసి మనకి పవర్ స్టీరింగ్తో వస్తుంది అనమాట. సోలీస్ వెహికల్ పవర్ స్టీరింగ్తో వస్తుంది. 4,70,000 అయితే ఓనర్ అయితే చెప్తున్నారు. మీరైతే కూర్చొని మాట్లాడుకుంటే మీకు కొంత అమౌంట్ అయితే తగ్గిద్ది అనమాట. 4,70,000 ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదు. కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుంది. మరి వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్లో అయితే అనమాట. నంద్యాల సిటీలో నంద్యాల డిస్టిక్లో అయితే ఉంది. కాబట్టి ఒకవేళ ఆ డిస్టిక్లో ఎక్కడుందో తెలియాలంటే మీకు ఓనర్తో మాట్లాడండి. ఓనర్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఉంటుంది. మీరు లొకేషన్కి వెళ్ళే ముందు కానీ లొకేషన్ దగ్గరలో ఉన్నా సరే ఒకసారి ఓనర్తో మాట్లాడి అడ్రస్ అనేది క్లారిటీగా తెలుసుకున్న తర్వాతనే వెళ్ళి చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇలాంటి ఇంకా చాలా వెహికల్స్ అనేది మీ ముందుకి తీసుకొస్తుంటాను. కాబట్టి మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఇలాంటి ఇంకా చాలా వెహికల్స్ అనేది మీ ముందుకి వస్తూ ఉంటాయి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వీడియోలో చెప్పాలనుకున్నది. ఇంకా నెక్స్ట్ వీడియోకి లేదు. అంతవరకు జై హింద్.